నేటి ఆధునిక జీవనశైలి, మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ, పారిశ్రామీకరణతో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి పెరుగుతుందని ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ పేర్కొన్నారు. బోట్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తదితర వ్యాధుల అన్నింటిలో మన భారతదేశమే మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం కల్తీ ఆహారం అని అన్నారు. వ్యాధులు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్లే కన్నా ముందుగానే పోషకాహార నిపుణుల ద్వారా అవగాహన పెంచుకొని మంచి పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మధుమేహం వస్తే ఈ లక్షణాలు ఉంటాయని తెలిపారు. శరీరం అంతా జిగటగా, తిమ్మిరి పెట్టినట్లు ఉండడం, నోరు తడారిపోవడం, కాళ్ళు చేతులు మంట, వెంట్రుకలు, అధిక దాహం, గోళ్లు ఎక్కువగా పెరగడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనని అన్నారు. ఈ వ్యాధికి గురవడం మన చేతిలో లేకపోయినా దాన్ని అదుపులో ఉంచడం మాత్రం మన చేతుల్లోనే ఉందన్నారు. దీని నియంత్రణ కోసం రోజు వ్యాయామం చేయాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని డాక్టర్ జవహర్ తెలిపారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ జవహర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం రమణ క్లినికల్ ల్యాబొరేటరీ సౌజన్యంతో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి, పీఎంపీ వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, పి పాదసారథి, బుద్ధురా సత్యనారాయణరాజు, శ్రీవాణి, కుమార్ యాదవ్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే భోజనం చేసిన బ్లడ్ షుగర్ 141 నుంచి 199 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. అదే ఫాస్టింగ్ 126 దాటి భోజనం చేసిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే బ్లడ్ షుగర్ 200 కన్నా దాటితే వాళ్ళకి డెఫినెట్గా డయాబెటిస్ ఉందండి. ఆ విధంగా ఈ ప్రీ డయాబెటిస్ కానీ డయాబెటిస్ కానీ చూస్తే 26 కోట్ల మంది వరకు మన భారతదేశంలో ఉంది. ఇది హయ్యెస్ట్ నెంబరు. అందుకనే ఇప్పుడు చైనాను కూడా మనం డామినేట్ చేసి ఈ విషయంలో, మిగతా విషయాలు ఎలాగో చాలా విడిపడి ఉన్నాం చైనాతో, బట్ ఈ విషయంలో డయాబెటీస్ విషయంలో మాత్రం ఇప్పుడు నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. సెకండ్ పారామీటర్కి వస్తే హైపర్ టెన్షన్లోకి వస్తే హైపర్ టెన్షన్ 38 crores మందికి ఉందండి. 38 కోట్ల మందికి మన ఇండియాలో హైపర్ టెన్షన్ ఉంది. అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడ చూసినా సరే ప్రతి నలుగురిలోని 6 ఒకరికి హైపర్ టెన్షన్ ఉంటుంది. చాలామంది తెలియదు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది అని. ఎందుకంటే హైపర్ టెన్షన్ ఏసిమ్ప్టమాటిక్ డిసీజ్, అంటే సైలెంట్కి వెళ్ళాలి. వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చే వరకు వాళ్ళకి బీపీ ఉందన్న విషయం తెలియదు. ఛాతీలో నొప్పి రావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, బీపీ చూస్తే 150, 100, లేకపోతే 160, 100, లేకపోతే 200, 100. ఏంటి ఎంత ఎక్కువగా ఉంది బీపీ అంటే ఏమో నాకు తెలియదండి, ఇప్పుడే వచ్చిందేమో, నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను, ఒక నార్మల్గానే ఉంది. ఇలానే చాలా కామన్గా మనకు వినిపిస్తూ ఉంటాయి.